హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్ మీద అమెరికా చాలా భారీ ఎత్తున దాడులు చేస్తుంది. దాదాపు ఈ దాడులు మొదలయ్యి ఒక వారం రోజుల వరకు పూర్తయిపోయింది. ఈ దాడుల్లోని ఇరాన్లోని అతి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ మరణించినట్టుగా మనకి సమాచారం వస్తుంది. కాకపోతే అసలు అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చెబుతుంది ఇరాన్ ఏమో అణు కార్యక్రమాలు చేస్తుంది, అణు ఆయుధాలని తయారు చేయడానికి వాళ్ళు ఫ్యాక్టరీల్లోనే చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు, దీన్ని అడ్డుకోవడానికే మేము ఈ దాడులు చేస్తున్నామని బయటకు చెప్తున్నారు. కానీ దీని వెనక ఉన్న రహస్యాలు ఏంటి? అసలు ఇరాన్ మీద దాడి చేయడానికి ఎందుకు అమెరికా అంత తొందరగా రియాక్ట్ అయింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు అమెరికాకి లొంగకుండా ఉన్న ఏకైక దేశం ఇరాన్. వెస్ట్ ఏషియాలో ఉన్న ఇంచుమించు అన్ని దేశాలు కూడా అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. వాళ్ళని నయోనో భయోనో అమెరికా పూర్తిగా లొంగ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వెస్ట్ ఏషియాలోని మధ్యప్రాచ్యంలోని ఈ ఇజ్రాయిల్ అనేదాన్ని అమెరికా సామంత ప్రభుత్వంలాగా తీసుకురావాలని, ఈ ప్రాంతం అంతా ఇజ్రాయెల్ కొనుసన్నల్లోనే ఉండాలనేది అమెరికా యొక్క కోరిక. ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అతి ముఖ్యమైన ఒక ప్రోడక్ట్. ఈరోజు ఈ క్రూడ్ ఆయిల్ అనేది చాలా వరకు ఈ వెస్ట్ ఏషియా ప్రాంతాల్లోనే ఎక్కువగా లభిస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ మీదే చాలా వరకు మన భారతదేశం, చైనా, ఇండోనేషియా, యూరప్ దేశాలు ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ మీద పూర్తిగా ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంట్లో చాలా వరకు సఫలీకృతం కూడా అయింది. ఇక్కడ అమెరికాకి ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలోనే కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది ఇరాన్ దేశం మాత్రమే. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనే అమెరికా సార్వభౌమాధికారాన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితిలో లేదు. దీనితో ఇరాన్ మీద అణు కార్యక్రమాలు చేస్తున్నారు. అణు కార్యక్రమాలు చేయమని చెప్పి సంతకాలు చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని చాలా వరకు అభియోగాలు మోపారు. కానీ 2015లోనే బారక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఇరాన్ ఈ అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది. వీళ్ళు అణు పదార్థాన్ని తయారు చేసుకుంటుంది కేవలం విద్యుత్ శక్తి ఇటువంటి ఉపయోగాల కోసమే తప్ప అణుబాంబులు తయారు చేయడానికి కాదని చెప్పి ఆ రోజుల్లోనే వాళ్ళు సంతకం చేయడం జరిగింది. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకోవడమే కాకుండా చాలా భారీ ఎత్తున ఇరాన్ మీద ఆంక్షలు విధించడం కూడా జరిగింది. దీంతో ఆర్థికంగా ఇరాన్ చాలా వరకు నష్టపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఆల్రెడీ ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్చలు ఒకవైపు జరుగుతుండగానే ఈరోజు ఈ యుద్ధం మొదలుపెట్టింది అమెరికా ఇజ్రాయెల్ ప్రభుత్వాలు. ఇక్కడ ఇరాన్కి అమెరికాకి మధ్య ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తూ ఈ చర్చల్లోనే పాలు పంచుకోవడం జరిగింది. ఒక రౌండ్లోని ఈ ఒమన్లోని అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు కొనసాగాయి. ఇక రెండవ భాగం చర్చల కోసం జెనీవాలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఈ సమయంలోనే అమెరికా పూర్తిగా ఇరాన్ మీద దాడులు చేయడం జరిగింది. ఇక్కడ మనకు అర్థమవుతుందంటే, ముందు అణు కార్యక్రమాలకి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నామని చెప్పినా సరే ఇక్కడ ఇరాన్ని పూర్తిగా లొంగదీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న క్రూడ్ ఆయిల్ నిక్షేపాలన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడం కోసమే ఇక్కడ అమెరికా వీళ్ళ మీద దాడులు చేస్తుందనేది ఖచ్చితంగా
మనం నమ్మవలసిన విషయం. ఇక్కడ అమెరికాకి అణుబాంబులు ఇరాన్ తయారు చేసిన అమెరికా ఎక్కడో ఉంది, వాళ్ళకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఇక్కడ కేవలం ఇరాను ఆ చుట్టుపక్కల ఉన్న క్రూడ్ ఆయిల్ క్షేత్రాలు అన్నిటి మీద ఆధిపత్యం కోసమే ఈరోజు అమెరికా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇరాన్ నుంచి వస్తున్న చమురు మీదే చాలా వరకు చైనా, భారతదేశం, ఇండోనేషియా ఇటువంటి కొన్ని ఆసియా దేశాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఈ ఇరాన్ చుట్టుపక్కల చమురు క్షేత్రాల మీద అమెరికాకి పూర్తి ఆధిపత్యం కానీ వచ్చినట్లయితే ఈ దేశాలన్నిటినీ చాలా వరకు ఇబ్బందులు పాలు చేసే అవకాశం అమెరికాకు దొరుకుతుంది. దీనికోసం కూడా అమెరికా ఈ విధమైన దాడులు చేసి ఇరాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం అమెరికాకి ధీటుగా చైనా కూడా ప్రపంచంలో ఎదగడం జరిగింది. ఈరోజు భారతదేశాన్ని, చైనాని, ముఖ్యంగా ఈ రెండు దేశాలని అదుపులో పెట్టాలంటే వాళ్ళని ఆర్థికంగా పూర్తిగా దెబ్బ కొట్టాలి. వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది వాళ్ళకు అందుబాటులో లేకుండా చెయ్యాలని ఒక పన్నాగం పండి దానికి అనుగుణంగానే అమెరికా ప్రస్తుతం ఇరాన్ మీద దాడి కార్యక్రమాలు కొనసాగిస్తుంది. కాకపోతే ఇది భవిష్యత్తులో ఎంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు చాలా దేశాల మీద అమెరికా దాడులు చేసింది. కాకపోతే అక్కడ అనుకున్నంత ఫలితాలు అయితే రాలేదు. ఉదాహరణకి వియత్నాం మీద దాడి చేసింది, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, క్యూబా మీద దాడి చేసింది, ఇలా చాలా దేశాల మీద దాడులు చేసింది. కానీ అక్కడ వాళ్ళు అనుకున్న ఫలితాలు అయితే ఎక్కడ వాళ్ళకి ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇకనైనా సరే నిజానిజాలను గ్రహించి అమెరికా ఇరాన్ ప్రజలకే అక్కడ పరిస్థితుల్ని అప్పచెప్పే పరిస్థితి లేదంటే ఆ విధంగా ఆలోచన చేస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఎందుకంటే వెనిజువేలా కూడా అక్కడ ప్రెసిడెంట్ని, ఆయన భార్యని బంధించి అమెరికా తీసుకెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ అమెరికాకి సంబంధించిన ఏ ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలోనే వైస్ ప్రెసిడెంట్ అక్కడ వెనిజువేలాని పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇరాన్లో కూడా ఈ ఖమేనీ తరపు వ్యక్తుల్ని కాకుండా వేరే వ్యక్తుల్ని ఇరాన్కి పరిపాలకులుగా నిర్ణయించడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే వెనిజువేలా అంత చిన్న దేశం అయితే కాదు ఇరాన్. ఖచ్చితంగా ఇరాన్ నుంచి ఇప్పుడు ఓడిపోయినా సరే భవిష్యత్తులో అమెరికాకి ఖచ్చితంగా నష్టం చేసుకునే వ్యవస్థలు, అదేవిధంగా వ్యక్తులు ఇరాన్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా ఆత్మహత్య దాడులు చేయడానికి కూడా సిద్ధపడి ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పటికైనా సరే అమెరికాకి ఇరాన్ నుంచి ముప్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుంది, ఇన్ని రోజులు కొనసాగుతుంది అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.